తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితుల్ని అంచనా వెయ్యలేనంతగా అంచనాల్లో మునిగి తేలుతున్నారు. కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాదని 10 నుంచి 12 సీట్లు వస్తే ప్రభుత్వాన్ని డిసైడ్ చేసేది తామేనని ఆయన అనుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చని, కేంద్రంలో అటు కాంగ్రెస్ కూటమికి ఇటు ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చే పరిస్థితులు లేవన్నారు. అందుకే బీఆర్ఎస్ 10-12 సీట్లలో గెలిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చన్నారు. కేటీఆర్ చెప్పినట్లుగా పరిస్థితి అలా ఉందా? కేంద్రంలో ఎవరికి మెజారిటీ రాదా? బీఆర్ఎస్ కు 10 సీట్లు వచ్చే పరిస్థితి ఉందా? కాంగ్రెస్ కూటమికి గాని అటు బీజేపీ కూటమికి గాని మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అందుకే మీరు మీ ఆశీర్వాదంతో గట్టిగా ఒక 10-12 సీట్లు మనకిస్తే ఢిల్లీలో మనమే చక్రం తిప్పే పరిస్థితి రావచ్చు. ఏదైనా జరగవచ్చు ఈ దేశంలో. కాబట్టి మనోళ్ళు గెలవాలి. గట్టిగా మన గొంతిన పడాలంటే ఆలోచన చేయాలి. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి. ఇద్దరు ఏం చేస్తాను? ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కడదామన్న చక్కర్లు ఉన్నారు. ఎందుకు? ఉన్నోళ్ళ బొండిగా విసిగితే ఈ గులాబీ జెండా అనేది మాయమైతే అప్పుడు మనం కొట్లాడుకోవచ్చు. వీళ్ళని ఖతం చేయాలి అని మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఇక మనం కూడా బయలుదేరాలి. ఇది మన ఎలక్షన్ అనుకొని బయలుదేరాలి. కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రాదని, తమకొచ్చే సీట్లే కీలకమవుతాయని, అప్పుడు తాము చక్రం తిప్పుతామని కేటీఆర్ గట్టి నమ్మకంతో ఉన్నారు. తమకొచ్చిన కష్టాలన్నీ ఆ చక్రం తిప్పుడులో ఎగిరిపోతాయని ఆయన నమ్మకం కావచ్చు. అది నమ్మకం కంటే ఆశ, లేకపోతే అత్యాశ అని భావించొచ్చని ఇతర పార్టీల నేతలు సెటైర్లు ప్రారంభించారు కూడా. ఎందుకంటే కేంద్రంలో ఏ పార్టీకి లేదా కూటమికి మెజారిటీ రాదన్న అభిప్రాయం ఇంతవరకు ఎక్కడా వినిపించలేదు. నిఖార్సుగా ప్రకటిస్తాయని అనుకున్న సర్వేలన్నీ బీజేపీ విజయం ఖాయమంటున్నాయి. బీజేపీపై అసంతృప్తి ఉన్నా దాన్ని ఓట్లుగా మలుచుకునే వ్యవస్థ విపక్ష కూటమికి లేకుండా పోయింది. ప్రజలు వెంటపడి గెలిపించినా చేజేతులా ఓడిపోయేలా ఇండియా కూటమి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ ఆశలు అత్యాశలే అనుకోవచ్చు. ఒకవేళ కేటీఆర్ అనుకున్న బీఆర్ఎస్ కు 10 సీట్లు వస్తాయా అన్నది రెండో పాయింట్. బీఆర్ఎస్ కు ఒక్క సీటైనా వస్తుందా అని కాంగ్రెస్, బీజేపీ సవాల్ చేస్తున్నాయి. పార్టీ నేతలంతా వీడిపోయారు. టికెట్ ఇచ్చినా వద్దని చెప్పి వెళ్లిపోతున్నారు. అభ్యర్థులుగా ఖరారు చేసిన వాళ్లు సీరియస్గా పోటీ చేస్తున్నారా లేదా అన్న సందేహాలున్నాయి. ఇలాంటి సమయంలో కేటీఆర్ ఏకంగా 10-12 సీట్లపై ఆశలు పెట్టుకోవడం ఆ పార్టీ నేతల్నే ఆశ్చర్యపరుస్తోంది. దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపించు అని రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్లకు ప్రచారం ప్రారంభమైన తొలినాళ్లలోనే సవాల్ చేశారు. దానికి బీఆర్ఎస్ నుంచి కౌంటర్ రాలేదు. నిజానికి బీఆర్ఎస్కు ఒక్క సీటైనా వస్తుందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లోనే ఉన్నాయి. గ్రేటర్తో పాటు మెదక్లో మెజారిటీ అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. అందుకే కేసీఆర్ కనీసం ఒక్క సీటైనా గెలవాలని టార్గెట్గా పెట్టుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సారు కారు 16 సీట్లు అనే నినాదాన్ని 2019 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ వినిపించింది. ఎవరూ కామెడీగా తీసుకోలేదు. కానీ ఆ పార్టీ 9 సీట్ల దగ్గరే ఆగిపోయింది. గత ఏడాది వరకు 6-7 సీట్లు ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ విజయం ఖాయమన్న లిస్టులో ఉండేవి. దానికి కారణం తెలంగాణ సెంటిమెంట్. కానీ ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ కు కాస్తో కూస్తో ఎడ్జ్ ఉందని చెప్పుకునే సీట్లు 2. ఒకటి కరీంనగర్, 2 మెదక్. కరీంనగర్లో బీఆర్ఎస్ కు అవకాశం ఉందని చెప్పుకోవడానికి ప్రధాన కారణం అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నేత. గతంలో కరీంనగర్ నుంచి ఉద్యమం వేడిగా ఉన్నప్పుడు వరుసగా గెలిచారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ 3 స్థానాల్లో గెలిచింది. సిరిసిల్ల, కరీంనగర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ గెలిచింది. 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం ఇంకా ఉందని బీఆర్ఎస్ నమ్ముతున్న నియోజకవర్గం అది. ఇక మెదక్ లో బీఆర్ఎస్ కు మంచి అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే సంప్రదాయకంగా బీఆర్ఎస్ కు కంచుకోట. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 బీఆర్ఎస్ మంచి మెజారిటీతో గెలిచింది. సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చే 70,000 మెజారిటీ సీటును కారులోనే ఉండేలా చేస్తోంది. ఇక నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేలలోనూ పట్టు చూపించింది. ఒక్క మెదక్లో మాత్రమే ఓడిపోయారు. మెదక్ లోక్సభ బాధ్యత హరీష్ రావుది కావటంతో ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ లీడ్ సాధించింది. కానీ ఈసారి కనీస పోటీ ఇస్తుందని కూడా అంచనాలు లేవు. బలహీన అభ్యర్థులను దింపడమే దీనికి కారణం. ఎలా చూసినా కేటీఆర్ మాటలు అతిశయోక్తులుగానే ఉన్నాయి. తమ కష్టాలు తీరిపోవడానికి కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రాకూడదని, తమకు వచ్చే సీట్లే కీలకం కావాలని కోరుకుంటున్నారు. కానీ అలాంటి పరిస్థితులు 1% కూడా లేవని రాజకీయ పరిణామాలు నిరూపిస్తున్నాయి. Please
subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.